ఎంతవరకు చెప్పినా అయితే ఇప్పుడు సర్వేరు ఓకే అయినంత అతను ఎవరు ఏఎల్ఓ గారు డ్రాఫ్ట్ డిక్లరేషన్ చేసి వాళ్ళకు ఎవరికి సంబంధ పట్టదారులకు నష్టపరిహారం అవార్డు స్టేజ్ చేస్తాడు. అవార్డు స్టేజ్ అంటే ఏంటి? నష్టపరిహారం చెల్లిస్తాడు. నష్టపరిహారం చెల్లించి ఆ చేంజెస్ అన్నింటినీ మండల లెక్కల్లో మార్పులు చేయటకు పంపిస్తాడు, సర్వేకి పంపిస్తాడు. సర్వేర్ ఏం చేస్తాడు? ఆ మండల రికార్డ్స్ ఉంటాయి. ఏవి రికార్డ్స్? రికార్డ్ 7A and 8 మండల రిజిస్టర్ 7 and 8A ఈ మండల రిజిస్టర్స్ అనమాట. మండల ఆఫీస్లో ఉండే రిజిస్టర్స్. ఆ రిజిస్టర్లో ఏం చేస్తాడు? నమోదు చేసుకుంటాడు. మండల రిజిస్టరు 7 and 8A. ఓకేనా? నెక్స్ట్ దాని తర్వాత అయిపోయిన తర్వాత ఇప్పుడు మండల లెక్కలు మార్పులు చేసేసి ఇతను మండల లెక్కలు మార్పు చేసి సెక్షన్ 6(1) ఏంటి? తగాదా లేని భూమిగా నిర్ధారించడం జరుగుతుంది. సెక్షన్ 9(1) ప్రకారం తగాదా లేనిదిగా నిర్ధారణ జరిపించేసి అతను ఏం చేస్తాడు? హద్దులు నిర్ణయించేసి దాని రికార్డులు అన్నిటిని తయారు చేసి ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేస్తాడు. ఎంఆర్ఓ దగ్గర 3 నెలల వరకు అతని దగ్గర పెట్టుకుంటాడు. ఎంఆర్ఓ దగ్గర 3 నెలల వరకు అతని దగ్గర పెట్టుకొని అతని పరిధిలోకి ఏ నోటీసు రాలేదని చెప్పేసి అనుకున్న తర్వాతనే సెక్షన్ 13 ప్రకారము సర్వే పనులు ముగిసినాయని చెప్పేసి క్లోజ్ చేసేయడం జరుగుతుంది. దీన్నే ల్యాండ్ అక్విజిషన్ అంటారు. మన బ్రీఫ్ నోట్ ఆన్ ల్యాండ్ అక్విజిషన్ ఇంతే అనమాట. ఓకేనా? రైట్.